చూసి ఒక మహిళ నిరుద్యోగిని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నది. ఓ రేవంత్ రెడ్డి ఒక నియంత. ఈ రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మేము ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఈ రేవంత్ రెడ్డి మాకు కాంగ్రెస్ పిల్లలు కాంగ్రెస్ నమ్మిన కార్యకర్తలు నిక్కసైన కార్యకర్తల బిడ్డలం. మా నాయన అంటాడు సచ్చినంత వరకు కాంగ్రెస్ కే ఓటేస్తుంటాడు. మరి అలాంటి పిల్లల బిడ్డలమైన మాకు న్యాయం చేయడా రేవంత్ నువ్వు నేను ఒకటే పాలమూరు బిడ్డని నువ్వు పాలమూరే నీ పాలమూరే. నువ్వు ఏపీలో వేస్తావు నేను ఏపీలో వేస్తా. నిన్ను తిప్పడికే ఒక 10 నెలలు చాలు నాకు. తెలంగాణ కోసం శ్రీకాంతాచారి ప్రాణాలు అర్పించిండు. నేను నిరుద్యోగుల కోసం ప్రాణాలు అర్పిస్తా. ఇంకా నిరుద్యోగులు మీ కాలేలు మొక్కల్లా బానిసలా మీరు. ఓ మాగమాగు నువ్వేందమ్మా మీరు మీ దౌర్జన్యం ఏంది? తెలంగాణ ఇది ఏమంటాడు సీఎం రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఇది ప్రజాప్రభుత్వం అంటాడు. మీరు అరాచకం ఏంది? ఇది అరాచకం ఏంది? ఇది ఉస్మానియా యూనివర్సిటీ ప్రజాప్రభుత్వంలో ఇదే నన్ను నడిచేది. ప్రజల్ని మాట్లాడలేరా చెప్పండి? ఒక్కొక్క కాంగ్రెస్ కరడుగడ్డే కాంగ్రెస్ వాదులో ఒక బిడ్డ మీరు. మా నాయన చచ్చిపోయే వరకు కాంగ్రెస్ కే ఓటేస్తే అన్నాడు. ఇప్పుడు ఇట్లా మమ్మల్ని మోసం చేస్తే మా నాయన ఊకుంటారా? మా నాయన ఊకుంటారా? నిరసనలు ఎందుకు చెప్తావు అంటే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం వరకు పిల్లలు చేస్తున్నాడు. ఎక్కడ పోయిండు? 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం వరకు పిల్లలు చేస్తున్నాడు. ఒక్కటే చెప్తున్నా, నువ్వు పిలప్ చేసినాక శ్వేతపత్రం రిలీజ్ చేసినాకనే నువ్వు ఓయికి రావాలి. ఓయికి ఎవరిది? మేము కష్టాలు పడ్డావు, నిన్ను గెలిపించాం. నీకు ఇది పరిస్థితి. చూడొచ్చు మహిళా నిరుద్యోగురాలు ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నదో క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాల గురించి మేము కొట్లాడుతూ ఉన్నాము, మమ్మల్ని ఈ విధంగా అరెస్టులు చేసి ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నట్టు కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేపు 21న వచ్చేటటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఏదైతే హాస్టల్ ఓపెనింగ్కి వస్తూ ఉన్నో దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం, మేము అడ్డుకుంటామంటూ కూడా నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. సో ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 2 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరోజు కూడా నిరుద్యోగులతో మాట్లాడని రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో సమస్యలు ఎన్నిగానో మేము రెగ్యులర్గా చెప్పుకుంటూ ఉంటే కనీసం స్పందించిన ముఖ్యమంత్రి ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీకి వస్తాడు అని చెప్పి కూడా వాళ్ళు నిరుద్యోగులు అడుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. దాదాపు 3 రోజుల నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ కూడా పోలీసుల పహారా ఉన్నది. ఏ ఒక్క నిరుద్యోగి బయటకు వచ్చి ప్రశ్నించినా కూడా వారందరినీ కూడా అరెస్ట్ చేసి 2-3 రోజుల పాటు కూడా మరి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏవైతే హాస్టల్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తామంటూ కూడా కొంతమంది నిరుద్యోగులు చెప్తా ఉన్నారు, క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇవాళ క్లియర్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఇవాళ మా మీద ఈ అరెస్టులు ఇవన్నీ చూస్తూ ఉన్నాము. చూడొచ్చు అక్కడ మరికొంతమంది నిరుద్యోగులను అరెస్ట్ చేసేటటువంటి వైనాన్ని చూస్తూ ఉన్నాము. అస్మా నిరుద్యోగి మన అందరికీ తెలుసు, ప్రతిక్షణం కొట్లాడుతూ ఉంటుంది. సో తనను కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. సో క్లియర్గా వాళ్ళ నిరుద్యోగుల పేరు చెప్పుకొని వచ్చినటువంటి ప్రభుత్వం నిరుద్యోగులకి అన్యాయం చేస్తుందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వారు ఒక లేఖను కూడా రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీకి ఒక లేఖను కూడా వారు రాస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల కోసం అని చెప్పి కూడా. సో ఇక్కడ వాళ్ళు ఆవేదన చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. మనతో పాటు నిరుద్యోగి ఉన్నాడు ఉస్మానియా యూనివర్సిటీలో. ఈ నెల 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలేజీ హాస్టల్కి సంబంధించినటువంటి ఓపెనింగ్కి వస్తూ ఉన్నారు. సో దీన్ని ఇక్కడ పోలీసులు అందరూ కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ ఒక్క నిరుద్యోగిని కూడా ఇక్కడ జమ్మికూడకుండా, అదేవిధంగా ఎవరి ప్రొటెస్టులు కావచ్చు లేకపోతే ప్రెస్ మీట్లు కావచ్చు పెట్టకుండా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. మనతో పాటు నిరుద్యోగం ఉన్నారు. ఎట్లా చూస్తారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తూ ఉన్నాడు మీ ఉస్మానియా యూనివర్సిటీ? అయితే మేము ఏమంటున్నామంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము రావద్దంటలేము, రండి, కానీ వచ్చే ముందు మీరు అనేటువంటిది మీరు ఇచ్చిన హామీలో ఏదో ఒక హామీ అనేటువంటిది నెరవేర్చిన తర్వాతనే మేమే నిరుద్యోగులమంతా కలిసి విద్యార్థులంతా కలిసి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తాం. అంతేగాని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ ఒక్క హామీ కూడా ఇప్పటిదాకా నెరవేర్చకుండా పోలీసులు పెట్టి 100 మంది పోలీసులు పెట్టి మా యూనివర్సిటీలోనే మాకు స్వేచ్ఛను భంగం చేస్తున్నారు. మేము భారత రాజ్యాంగం ప్రకారం మేము ఇవాళ చేస్తూ ఉంటే మా పైన అక్రమ అరెస్టులు చేసి ఇప్పటిదాకా ఒక 30 మందిని అరెస్టు చేయించడం కాకుండా వాళ్ళని తీసుకెళ్లి లాఠీలతో కొట్టే రాయకుండా చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు కనీసం కొంచెం సోయి ఉంటే, మీకు స్కిల్స్ ఉంటే, మీకు ఏ ఒక్క స్కిల్స్ కనిపిస్తలేదు. ఇవాళ నిరుద్యోగులు 1000 మంది ఇవాళ
ఇవాళ 15 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి ఏ ఒక్కటి కూడా చేయకుండా స్కిల్స్ లేకుండా మీకున్న స్కిల్స్ ఒకటే ఒక స్కిల్స్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలనే స్కిల్స్ మాత్రమే మీకుంది. అందుకోసమే మీరు వచ్చేటప్పుడే మీకు వేకెన్సీలు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు నకిలీ ఐఏఎస్లు ఐపీఎస్లు కావచ్చు. అందుకోసం మీ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ కూడా పూర్తిగా వాళ్ళు విఫలమైపోయింది. కాబట్టి మీరు ఇస్తున్న ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు బతికి ఉన్నారో లేదా చచ్చిపోయినారని కూడా తెలియని సందర్భంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మేము ఇంత కొట్లాడుతుంటే కనీసం వాళ్ళకి చలనం కూడా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఏం జరుగుతుందో కూడా స్పందించకుండా కేవలం తెలంగాణ రాష్ట్రంలో 2021 నడవనటువంటిది మేము రేవంత్ రెడ్డిని బైకాట్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీ నెరవేర్చేంత వరకు మీరు రాకపోతే ఇక్కడ మేము ఉస్మానియా యూనివర్సిటీలో మిమ్మల్ని 100% అడ్డుకుంటాం. మా ప్రాణాలు పోయినా పర్లేదు. కాబట్టి మీరు వచ్చే అర్హత మీకు ఏదో ఒకటి అర్హత లేదు. మీకు చదువుకునే క్వాలిఫికేషన్ కూడా లేదు. మీకు చదువు అంటే కూడా తెలియదు. కాబట్టి మీరు ఏ విధంగా మీరు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తూ ఉంటారు. గతంలో చూసి ఉంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులకు బీర్లకు బిర్యానీలకు అడ్డ మీద కూలి అన్న మీరు ఇప్పుడు అడ్డ మీద కూలి కలవడానికి మీరు ఎందుకు వస్తూ ఉన్నట్టు కూడా మేము తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా అంటున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు కాకుండా జీపీఏ పోస్టులు అన్నా కానిస్టేబుల్ పోస్టులు అన్నా డిఎస్సి పోస్టులు అన్నా ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులు అన్నా మీరు రిలీజ్ చేసిన తర్వాత ఏ రోజు రిలీజ్ చేస్తారో అప్పుడు చెప్పిన తర్వాతనే మీరు ఉస్మానియా యూనివర్సిటీకి రావాల్సి తప్ప మీరు వీసీ మాట వినో లేకపోతే రిజిస్టర్ మాట వినో మీ యొక్క యాంత్రాంగాన్ని మీరు పెట్టుకొని ఇవాళ వస్తా అంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి మేము చెప్తా ఉన్నాం అన్న. అంటే ఇంకో 60,000 ఉద్యోగాలు ఇష్టమని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి మీరేమో రావద్దు బైకట్ చేస్తున్నామని మీరు అంటా ఉన్నారు. 60,000 ఉద్యోగాలు కాదు, కనీసం 5,000 ఉద్యోగాలు కూడా ఇక్కడ ఇచ్చింది లేదు. ఎందుకంటే మొన్న ఇవాళ పేపర్ చూసినాం, ఆకునూరి మురళి అనేటువంటి వ్యక్తి ఇవాళ విద్యా చైర్మన్గా ఉన్నారు. ఆయన బయటకు వచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్ట్ అయిపోయిందని ఇవాళ కొత్త డ్రామా మొదలెట్టారు. అంటే ఇవాళ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆకునూరి మురళి వచ్చి నేను 8 నెలల క్రితమే నేను ఒక కమిటీ ఇచ్చాను నేను, అయితే దానిపైన పూర్తిగా విఫలం చెంది నన్ను కావాలని సంవత్సరంన్నర అవుతున్నా కానీ నన్ను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించే విధంగా ఖచ్చితంగా చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఏం తెలిసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల మంది నిరుద్యోగుల బాధ కన్నీళ్ళు ఆవేదన నిజంగా తెలిసి ఉంటే నిజంగా నీ దగ్గర కనీసం ఇంటెలిజెన్స్ ఉన్నారు కదా, ఆ ఇంటెలిజెన్స్ని వాడుకోకుండా కేవలం మీరు ఉస్మానియా యూనివర్సిటీ అనగానే ఎగరేసుకుని రావడానికి మేమైనా చేతుల్లో గాజులు వేసుకొని కూర్చోలేదు. ఖచ్చితంగా మేము మా పైన మీరు దాడులు చేసినా ఏం చేసినా అడ్డుకునేది పక్క 100% అడ్డుకుంటాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఎందుకంటే ప్రజల పాలన నడుస్తుందా లేకపోతే రౌడీల పాలన నడుస్తుందా లేదంటే ఈ హంతకులతో మేము హంతకులమా టెర్రరిస్టులమా? ఇక్కడ పోలీసు 100 మంది పోలీసులు ఎందుకు, ఏం అవసరం? ఈ యూనివర్సిటీకి పోలీసు వాళ్ళకి సంబంధం ఏంది? ఇక్కడ ఉన్న ఏసీపీకి సంబంధం ఏంది? సిఐకి సంబంధం ఏంది? కానిస్టేబుల్ సంబంధం ఏంది? సంబంధం లోపల కూడా వచ్చారు మిమ్మల్ని పట్టుకోవడానికి. ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ లోపల కూడా మా వాళ్ళకి 20-30 మంది ఉంటే వాళ్ళని పట్టుకెళ్ళి ఆర్ట్స్ కాలేజ్ వెళ్తూ కూడా ఆర్ట్స్ కాలేజ్ లోపల కూడా మేము చదువుకున్న డిపార్ట్మెంట్లోకి వెళ్ళి వచ్చి గల్లా పట్టుకుని ఇవాళ మమ్మల్ని ఎందుకంటే ఒక రౌడీలను ఏ విధంగా పట్టుకుంటారో రేపిస్టులు ఏ విధంగా పట్టుకుంటారో ఆ విధంగా గుంజుకొని వెళ్ళి మమ్మల్ని మరి గుంజుకొని వెళ్ళి కూడా పోటీని తీసుకెళ్ళిన తర్వాత కూడా మమ్మల్ని కూర్చోబెడతలేదు. మా పైన లాఠీలు విరుగుతున్నాయి. మేము చెప్పుకోలేని పరిస్థితులు ఎక్కడ చూసినా వాళ్ళని చెప్పుకుంటే కూడా మా పైన అనేక రకాల చిత్రహింసలు పెడుతున్నారు. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవాలి. ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా యావత్ ఇవాళ మా సమస్యలు ఖచ్చితంగా మా సమస్యలు తీసుకెళ్తున్నారంటే రేపటి నాడు ఉద్యోగాలు వస్తున్నాయంటే ఇది మా కష్ట ఫలితం కాదు. ఇక్కడ ఉన్న మీడియా సోదరులు ఎప్పటికప్పుడు అన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందంటే ముందు ఉద్యోగాలు వచ్చినా కాడ ఉద్యోగాలు వచ్చినా కూడా కేవలం అది క్రెడిట్ దక్కుతుందంటే మీడియా వాళ్ళకు ఖచ్చితంగా దక్కుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా బైకాట్ రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు ఇవ్వాల్సింది కూడా మేము ఇచ్చేస్తా ఉన్నాం. 2 సంవత్సరాల తర్వాత యూనివర్సిటీకి రాబోతా ఉన్నాడు ముఖ్యమంత్రి. గతంలో చాలా సమస్యల కోసం మీరు పోరాటం చేశారు. ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ధర్నాలు చేశారు. ముఖ్యమంత్రిని కూడా కలిసే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఒక హాస్టల్ ఓపెనింగ్కి వస్తూ ఉన్నాడు. ఇన్ని రోజుల సమస్యని పరిష్కరించిన ముఖ్యమంత్రి రావడానికి అర్హత ఉందంటారా లేదంటే? 100% అనేటువంటిది ఏ విధంగా రేవంత్ రెడ్డికి అర్హత లేదు. ఆయన అర్హత ముఖ్యమంత్రే కాదు. 2 సంవత్సరాల నుంచి ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు గుర్తుకు రాలేదు? 2 సంవత్సరాల నుంచి విద్యార్థులు ఎందుకు గుర్తు రాలేదు? మరి ఇక్కడ చాలా వేకెన్సీలు ఉన్నాయి కదా, ప్రొఫెసర్ వేకెన్సీ, మరి ఎందుకు ఫిల్ చేయలేదు? ఎందుకంటే ఇదంతా ఒక డ్రామా ప్రకారంగా ఏ విధంగా అయితే ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతుంది. ఇక్కడ కొంతమంది చెంచాలు ఉన్నారు. ఆ చెంచాలు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ అనేక రకాల చెంచాలు, కొంత అద్దంకి దయాకర్ ఉన్నారు, చెనగన్ దయాకర్ ఉన్నారు. మరి అనేక రకాల ఈ చెంచాలను పెట్టుకొని మీరు పరిపాలన చేస్తా అంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే మేము ఉస్మానియాలో 100% అడుగు పెడితే ఖచ్చితంగా మేము 100% అడుగు పెట్టనివ్వకుండా అనేక రకాలుగా ప్రణాళిక చేసుకున్నాం. ఇంకా వేరే ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా ముఖ్యమంత్రి రావడానికి? మీరు ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చి
మేము ఒకటే డిమాండ్ చేస్తాను, మీరు వచ్చే ముందు మీరు ఇస్తున్న ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే, లేదంటే ఈ ఫలానా తారీఖు నాడు మేము ఇక రిలీజ్ చేస్తున్నామని ఒక ప్రకటన చేసిన తర్వాతనే మీరు రండి ఉస్మానియా యూనివర్సిటీకి. మీరు ఏ తారీఖు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఏం లేదు చెప్పకుండా అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నారు? ఈ పోలీసు వాళ్ళు ఎందుకు మమ్మల్ని పైన దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, మమ్మల్ని కొడతా ఉన్నారు, మమ్మల్ని తిడుతూ ఉన్నారు, అనేక రకాలుగా మీరు చేసే ప్రతిదీ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా ప్రజలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ప్రజాస్వామ్యం పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో చచ్చిపోయింది. ప్రజాస్వామ్యం అంటే బతికిలేదు. ప్రజాపాలన పేరు చెప్పి ప్రజలను ఇవాళ మోసం చేసి దౌర్జన్యం చేసి రౌడీలతోటి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మొత్తం కూడా రౌడీలో ఉన్నారు. ప్రజలను సాయం చేసేది, ప్రజలను తరపు నుంచి కొట్లాడే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఖర్చు 100% అంటే రేవంత్ రెడ్డి బైకర్ చేస్తాం. బైకర్ చేసిన ఒకవేళ బైకర్ మీరు వచ్చినా కూడా మిమ్మల్ని అడ్డుకుంటాం. మీ పైన మేము చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాం. వందలాది మంది విద్యార్థులతోటి మీ పైన మేము దాడి చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాం. ఈ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రావాల్సిన బైకర్ రేవంత్ రెడ్డి. ఈ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే అర్హత మీకు లేదు. ఇక పోలీసు కూడా ఇవాళ వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ పోలీసు చూడండి ఎక్కడున్నా మాకు కనీసం స్వేచ్ఛ లేకుండా ఈ రాజ్యాంగం ప్రకారం మేము ఇచ్చేస్తూ ఉంటే రాజ్యాంగాన్ని కాల రాస్తూ ఇక్కడ పోలీసులతోటి మమ్మల్ని అనేక రకాల భయభ్రాంతులకు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే రండి, మేము ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే రండి అని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. చూడొచ్చు పోలీసులు కూడా అంటే ఒకవైపు వీళ్ళు మాకు రేవంత్ రెడ్డి ఏం చేశాడు చెప్పి ఉస్మానియాకి రావాలంటూ కూడా వీళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని నిరుద్యోగులు మాట్లాడకుండా పోలీసులు అందరూ కూడా వారిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఏ విధంగా లైవ్లో చూస్తూ ఉన్నాం విజువల్స్లో మనము. ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ప్రశ్నించడమే పాపం అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఇస్తున్న హామీలు ఎక్కడ పోయినాయి, ఇప్పుడు ఎట్లా వస్తూ ఉన్నారు అని అంటూ కూడా క్లియర్గా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మాకు ఇచ్చిన హామీలు అమలు చేసిన తర్వాత రావాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు నిరుద్యోగి దాదాపు గంట సేపటి నుంచి కూడా తన పైన గాలింపులు చేసి చివరికి తనని అరెస్ట్ చేసినటువంటి వైనాన్ని చూస్తూ ఉన్నాము క్లియర్గా. సో మీకు న్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది చిక్కడపల్లి లైబ్రరీ సాక్షిగా చెప్పడం జరిగింది. కావున దానిలో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మాకు అన్యాయం చేసిందనే విషయంతో రాహుల్ గాంధీ గారికి ఆ ప్రియాంక గాంధీ గారికి మేము లెటర్ రాయడానికి వచ్చినాం ఇక్కడికి. వేరే ఉద్దేశం లేదు. కానీ పోలీసులు ఇట్లా ముందస్తు ఇట్లా అరెస్ట్ చేసుకుంటా మా గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తే మాత్రం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి మాత్రం పెద్ద దెబ్బ జరుగుతుంది అనే విషయాన్ని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ పార్టీ ఇవి ఏంటంటే ఎల్లుండి సీఎం ఇక్కడికి వస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ కామన్గా వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా బయటనే ఇంత వ్యతిరేకత ఉంది, అలాంటిది మా బోన్లకే వస్తున్నారు కదా అన్నప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ చెప్తున్నారు వ్యతిరేకిస్తున్నాము, మేము ఇక్కడికి రావద్దు సీఎం అని చెప్పేసి అంటున్నారు. సరే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తున్నారు కాబట్టి నిరుద్యోగులకు కూడా ఏమైనా హామీ ఇచ్చే ఉద్దేశం ఉందా? ఇక్కడ నిరుద్యోగులకి విద్యార్థులకి ఏం హామీ ఇస్తారో అది కూడా స్పష్టంగా చెప్పింటే బాగుండే. అది చెప్పకుండా వస్తున్నాని ఒక ప్రకటన ఇచ్చిర్రు అంతే. అయితే ఇక్కడ స్టూడెంట్స్ ఎట్లుంటుంది, ఉద్యమాల గడ్డ ఉస్మానియా. మరి ఇక్కడ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు అందరూ కూడా వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంటుంది వాళ్ళ కష్టాలు, కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇట్లా మేమేదో ముందర ఉండేటోళ్ళని 10 మందిని తీసుకుపోయి ముందస్తు అరెస్టులు ఏంది, ఎల్లుండొస్తే 45 గంటల ముందు అరెస్టులు చేస్తారా? ఏంది మా పనులు మేము చేసుకోవద్దా? చూడండి మేము పోస్ట్ ఆఫీస్కి వస్తే కూడా ఇక్కడికి కూడా వచ్చిర్రు, వాయిస్ ఇస్తున్నారంటే మరి వాయిస్ ఇవ్వడం కూడా తప్ప, అంటే మా ఇబ్బందులు మేము చెప్పుకోవడం కూడా తప్ప. మీడియా కనిపిస్తే చాలు తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు ఇట్లా మమ్మల్ని కట్టదిద్దడి చేస్తున్నారు? మేము పోతే లోపలికి మిగతా నిరుద్యోగులు రారానా? మిగతా వాళ్ళు కూడా బయటికి వచ్చి క్వశ్చన్ చేయండి. ఇప్పుడు చూడండి పనుల మీద వస్తే కూడా ఇట్లా ఫాలో అప్ అయ్యి తీసుకుపోవడం ఏంది నాకు అర్థం కాదు. ఏంది అరాచకము ఏంది? ఈ నిరుద్యోగులు అంటే ఇంత భయం ఉన్నప్పుడు ఉస్మానియాలో ఎట్లా అడుగు పెడుతున్నారు? మరి సీఎం ఎట్లా వస్తున్నారు? మరి ఏ ధైర్యంతో వస్తున్నారు? ఇంతమంది ఉన్నారు, మరి అంతమందిని అరెస్ట్ చేయండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? యావత్ తెలంగాణ నిరుద్యోగులు అందరినీ అరెస్టులు చేసి ఇప్పుడే కూర్చోబెట్టండి. ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నాం బరాబర్. ఇప్పుడు మా పని మేము చేసుకుంటుంటే కూడా చేసుకొని ఇవ్వనప్పుడు మేము ఎట్లా హెచ్చరించామా? మరి ఇప్పుడు నా పని మీద నేను వచ్చినప్పుడు వీళ్ళు ఎట్లా నన్ను అడ్డుకుంటారు? కాదు సార్, ఇప్పుడు నా పని మీద నేను వచ్చినప్పుడు చేసుకున్నా వెళ్ళిపోవాలా? నేను వెళ్ళిపోతున్నా. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే మాత్రం బాగుండదు చెప్తున్నా. మీడియా వాళ్ళు మీరే నన్ను దింపండి. నేనైతే ఇప్పుడు నేను అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా లేను. నా పని అయిపోయింది. ఇప్పుడు ఎవ్వరు కూడా రావద్దు. మంచిది. రాహుల్ గాంధీకి ఒక డిఎస్సీలో 35,000 ఇస్తామని చెప్పి ఆ పోస్టులు ఇవ్వమని అడుగుతున్నాం సార్. జరగండి
టచ్ చేయకండి, నన్ను టచ్ చేయకండి, సరే టచ్ చేయకండి, పోతున్నా జరగండి. ఇక్కడే ఉన్నాయి సార్, మేము వెళ్ళిపోతున్నాం సార్, మేము లెటర్ రాయడానికి కూడా తప్పేనండి. అవును, మరి మేమే చేస్తున్నాం, మేము అన్నామా? మీడియాలో ఏంటి సార్, మీడియా ఇప్పుడు వాళ్ళు అడిగితే మేము సమాధానం చెప్పాలి. ఒక్క నిమిషం సార్, మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అది కాదు సార్, ఒక్క నిమిషం సార్, మేము ఏమంటలేము, మాది బరాబర్గా మేము లెటర్ ఇచ్చిపోతున్నాం. మీరు రాహుల్ గాంధీ వస్తున్నారు అనేసి 48 గంటల ముందు మీరు అరెస్ట్ చేయడం చర్య, ఇది సార్ దుర్మార్గమైన చర్య సార్, ఇది దుర్మార్గమైన చర్య సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు మేము వెళ్తాము, మేము మాట్లాడమని చెప్తున్నాం, మా బాధలు మేము చెప్పుకుంటాం, కానీ మీరు ఇక్కడ దౌర్భాగ్యం